ఈ వీడియోలో ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకుందాము. ఐక్యరాజ్య సమితికి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్ పైన 1941 ఆగస్టు 14న సంతకాలు చేసిన వారు బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదట సూచించిన వ్యక్తి అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ 1942లో సూచించాడు. 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో యుఎన్ చార్టర్పై సంతకాలు చేసిన దేశాలు, ప్రారంభ సభ్య దేశాలు 50 దేశాలు సంతకాలు చేశాయి. సమావేశానంతరం పోలాండ్ 51వ దేశంగా సంతకం చేసింది. ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభమైన తేదీ అక్టోబర్ 24, 1945వ సంవత్సరం. ప్రతి సంవత్సరము ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకునే తేదీ అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం 1946 జనవరి 17న జరిగే ప్రదేశము లండన్. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రధాన కార్యాలయము న్యూయార్క్, అమెరికా. యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియాన్, దక్షిణాఫ్రికా. యుఎన్ఓ యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన తేదీ 1947 అక్టోబర్ 20. ఐక్యరాజ్య సమితి జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. యుఎన్ఓ యూరప్ సంబంధిత కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయము బాగ్దాద్, ఇరాక్. యుఎన్ఓ చిహ్నము 2 ఆలివ్ కొమ్మలు మధ్య గ్లోబ్. ఆలివ్ కొమ్మలు శాంతిక చిహ్నం. ఐక్యరాజ్య సమితి జెండా నందు రంగులు: లేత నీలం రంగు బ్యాక్గ్రౌండ్పై తెల్ల రంగులో గ్లోబు ప్రపంచపటం ఉంటుంది. గ్లోబుకి ఇరువైపులా 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితి అధికార భాషలు: అరబిక్, చైనీస్, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్. మొత్తం 6 అధికార భాషలున్నాయి. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్. 6వ అధికార భాషగా అరబిక్ 1973లో చేరింది. యుఎన్ఓలో చివరిగా చేరిన దేశాలు: 190వ సభ్య దేశంగా స్విట్జర్లాండ్, 191వ దేశంగా తూర్పు తైమూర్, 192వ సభ్య దేశంగా మాంటెనిగ్రో 2006లో చేరింది, 193వ సభ్య దేశంగా దక్షిణ సూడాన్ 2011 జూలై 14న చేరింది. యుఎన్ఓలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193. పరిశీలక హోదా కలిగిన దేశాలు 2: హోలీసీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా. యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు తైవాన్, వాటికన్ సిటీ. వాటికన్ సిటీకి శాశ్వత పరిశీలక హోదా ఉంది. యుఎన్ఓకి భూదానం చేసిన వ్యక్తి జాన్ డి రాక్ ఫెల్లర్, కెనడా. యుఎన్ఓ శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు. యుఎన్ఓలో సంగీత కచేరీ చేసిన భారత మహిళ ఎంఎస్ సుబ్బలక్ష్మి 1966వ సంవత్సరంలో. 2016 ఆగస్టు 15న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక భారతీయ వ్యక్తి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది 2వసారి. యుఎన్ఓలో ప్రధాన అంగాలు 6 ఉన్నాయి. 1. జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. ఈ సాధారణ సభను ప్రపంచ పార్లమెంటుగా పిలుస్తారు. ఈ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం 1 సంవత్సరం. ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. ప్రతి దేశం సభకు 5 ప్రతినిధులను పంపుతుంది, కానీ ఒక దేశానికి 1 ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. సాధారణ సభ యొక్క విధులు: భద్రతా మండలి 10 తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవడం, యుఎన్ఓ బడ్జెట్ను ఆమోదించడం, సంవత్సరానికి ఒకసారి సమావేశం కావడం. సాధారణంగా సెప్టెంబర్లో జరుగుతుంది సమావేశం. భద్రతా మండలి సిఫార్సుల మేరకు సెక్రటరీ జనరల్ను ఎన్నుకోవడం జరుగుతుంది. సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోసా గార్సెస్ ఎన్నికయ్యారు.
2018 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది పాటు జరగనున్న 73 సమావేశాలకు ఆమె నేతృత్వం వహిస్తారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న 4వ మహిళ మరియా. 1953లో విజయలక్ష్మి పండిట్ తొలి మహిళా అధ్యక్షురాలుగా చరిత్ర సృష్టించారు. సాధారణ సభలో ఘనత సాధించిన భారతీయులు. సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ 1953లో ఈమె అధ్యక్షత వహించింది. ఈమె జవహర్లాల్ నెహ్రూ యొక్క సోదరి. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో చేశాడు. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన 2వ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు హిందీలో ప్రసంగించాడు. మొదటిసారి 2014లో, రెండవసారి 2017 సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో. ఐక్యరాజ్య సమితిలో 2వ అంగం భద్రతా మండలి. దీనిని సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. ప్రారంభంలో ఈ భద్రతా మండలిలో 11 సభ్య దేశాలు ఉండేవి. 5 శాశ్వత సభ్య దేశాలు, 6 తాత్కాలిక సభ్య దేశాలు, మొత్తం 11గా ఉన్నాయి. 1965 సంవత్సరంలో వీటిని 15కు పెంచారు. ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 15. 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. అయితే దీంట్లో శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి కదా. అవి 1 రష్యా, 2 చైనా, 3 అమెరికా, 4 బ్రిటన్, 5 ఫ్రాన్స్. వీటికి వీటో అధికారము ఉంటుంది. వీటో అంటే ఏదైనా బిల్లు ఆమోదం పొందాలన్నా, ఏదైనా బిల్లు తిరస్కరించాలన్నా ప్రతిఘటించడానికి వీరికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాలు సాధారణ సభసే 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. భద్రతా మండలికి భారత్ ఇప్పటి వరకు 7 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. తొలిసారిగా 1951లో ఎన్నిక కాగా 2021లో 8వసారి ఎన్నికైంది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్ పద్ధతిలో నెలకొకసారి నిర్వహిస్తాయి. భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం 1988. భద్రతా మండలి ముఖ్య విధులు: శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్య దేశాల మధ్య వివాదాలను పరిష్కరించటం. G4 కూటమి. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసము జర్మనీ, జపాన్, భారత్, బ్రెజిల్ ఈ 4 సభ్య దేశాలు భద్రతా మండలికి శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. 3వ ఐక్యరాజ్య సమితి యొక్క అంగము ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ప్రపంచ ప్రజల ఆర్థిక సాంఘిక వికాసానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేస్తుంది. యునెస్కో ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 54. ఇవి 2/3 మెజార్టీతో సాధారణ సభచే ఎన్నికవుతాయి. సభ్య దేశాల పదవీకాలం 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరము 1/3 వంతు సభ్య దేశాలు 18 దేశాలు పదవి విరమణ చేస్తాయి. దీనికి ప్రపంచవ్యాప్తంగా 5 ప్రాంతీయ కమిషన్లు కలవు. ఆసియాలో థాయిలాండ్లో ఉంది ఒకటి. పసిఫిక్ ఎకనామిక్ కమిషన్, బ్యాంకాక్, థాయిలాండ్. దీని ప్రధాన కార్యాలయము పసిఫిక్ ఎకనామిక్ కమిషన్, బ్యాంకాక్, థాయిలాండ్. రెండవది వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్, బీరుట్, లెబనాన్. యూరప్ ఎకనామిక్ కమిషన్, జెనీవా, స్విట్జర్లాండ్. 4వది లాటిన్ అమెరికా మరియు కరేబియన్ ఎకనామిక్ కమిషన్, శాంటియాగో, చిలీ. 5వది ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్, అడిస్ అబాబా. 4వ అంగము ధర్మకర్తృత్వ మండలి. ఈ ధర్మకర్తృత్వ మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాలు వీటో అధికారం గల 5 సభ్య దేశాలు. ఇతర దేశాల పాలన వలస పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడటం ఈ మండలి ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే చాలా సభ్య దేశాలు స్వతంత్రం పొందాయి కాబట్టి ఈ సంస్థ ప్రాధాన్యం తగ్గింది. అంతర్జాతీయ న్యాయస్థానం 5వ అంగం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్.
ఈ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని స్థాపించింది జూన్ 1945. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ది హేగ్, నెదర్లాండ్స్. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు, అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీకాలం 3 సంవత్సరాలు. సభ్యదేశాల మధ్య తలెత్తే వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిష్కరిస్తుంది. దీని తీర్పు అంతిమం, అప్పీలుకు అవకాశం లేదు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు రోసలిన్ హిగ్గిన్స్, బ్రిటన్. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసిన భారతీయులు బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు 1952 నుంచి 53 మధ్య కాలంలో. తర్వాత నాగేందర్ సింగ్ 1973 నుంచి 1983 మధ్య కాలంలో పనిచేశారు. మూడో వ్యక్తి ఆర్ఎస్ పాఠక్, రఘునందన్ స్వరూప్ పాఠక్ 1989 నుంచి 91 మధ్య కాలంలో. నాలుగో వ్యక్తి దల్వీర్ భండారి 2012 నుంచి కొనసాగుతున్నారు. 2018 ఫిబ్రవరి నుంచి భండారి రెండో విడత పదవీకాలం మొదలైంది. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి నాగేందర్ సింగ్. ఆరవ ఐక్యరాజ్య సమితి అంగం సచివాలయం, సెక్రటేరియట్. ఈ సచివాలయం సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి రోజువారీ కార్యకలాపాలను సచివాలయం నిర్వహిస్తుంది. ఇది సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ ఐక్యరాజ్య సమితి సచివాలయం సెక్రటరీ జనరల్ పదవీకాలం 5 సంవత్సరాలు. సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి థరూర్, కేరళ రాష్ట్రం. డిప్యూటీ సెక్రటరీ జనరల్స్. తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ లూయిస్ ప్రిచెట్టి, ఇతను కెనడా దేశానికి చెందిన వ్యక్తి. 5వ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జె మొహమ్మద్, నైజీరియా. 1 జనవరి 2017 నుంచి ప్రస్తుతం కొనసాగుతున్నాడు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్గా చేసిన వారు మొదటి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ట్రిగ్వేలి 1946 నుంచి 52 మధ్య కాలంలో పనిచేసిన ఈ ట్రిగ్వేలి నార్వే, ఐరోపా దేశానికి చెందిన ఐరోపా దేశస్థుడు. యుఎన్ఓ తొలి సెక్రటరీ జనరల్. రెండవ సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్ ఓల్డ్ 1953 నుంచి 61 మధ్య. ఈ డాగ్ హమ్మర్ హోల్డ్ ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఇతని దేశం స్వీడన్, ఐరోపా దేశం. రెండవ ఐరోపా వాసి, పదవిలో ఉండగా మరణించాడు. ఇతను కాంగో సంక్షోభం సందర్భంగా విమాన ప్రమాదంలో మరణించాడు. మూడో వ్యక్తి యూథాంట్, ఇతను 2 సార్లు పనిచేశాడు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా. 1961 నుంచి 1971 మధ్య కాలంలో పనిచేసిన ఈ యూథాంట్ దేశం మయన్మార్. ఇతని ప్రత్యేకత ఆసియా నుండి ఎన్నికైన మొదటి వ్యక్తి. 10 సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. 4వ అధ్యక్షుడు కూర్ట్ వాల్డేమ్, ఇతను కూడా 2 సార్లు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1972 నుంచి 81 మధ్య కాలంలో ఈ కూర్ట్ వాల్డేమ్ పనిచేసిన ఇతని దేశం ఆస్ట్రియా, ఐరోపా ఖండం. ఇతను 3వ ఐరోపా వాసి. సెక్రటరీ జనరల్గా సుమారు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆస్ట్రియా అధ్యక్షుడు అయినాడు. 5వ సెక్రటరీ జనరల్ జేవియర్ ఫెరెజ్ డెక్యులర్, ఇతను కూడా 2 సార్లు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1982 నుంచి 1991 మధ్య కాలంలో పనిచేసిన ఈ జేవియర్ ఫెరెజ్ డెక్యులర్ దేశము పెరు, దక్షిణ అమెరికా వాసి. దక్షిణ అమెరికా నుంచి సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన మొదటి వ్యక్తి. సుమారు 10 సంవత్సరాలు పనిచేశాడు. సెక్రటరీ జనరల్గా చేసిన తర్వాత పెరు దేశానికి ప్రధాని అయ్యాడు. బౌత్రోస్ ఘలీ ఒకే పర్యాయం ఒక్కసారే అధ్యక్షుడిగా చేశాడు. 1992 నుంచి 97 మధ్య కాలంలో పనిచేసిన బౌత్రోస్ ఘలీ దేశం ఈజిప్టు, ఆఫ్రికా. తొలి ఆఫ్రికా వాసి. సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం ఒకే పర్యాయం చేసిన వ్యక్తి బౌత్రోస్ ఘలీ. 7వ వ్యక్తి కోఫీ అన్నన్, ఇతను 2 సార్లు సుమారు 10 సంవత్సరాలు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1997 నుంచి 2006 మధ్య ఇతను కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి అధ్యక్షునిగా పనిచేసిన ఇతని దేశం ఘనా, ఆఫ్రికా. 2వ ఆఫ్రికా వాసి ఇతను. 2001లో నోబెల్ శాంతి బహుమతి, 2003లో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు పొందిన కోఫీ అన్నన్. బాన్ కీ మూన్, ఇతను 2 సార్లు ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 2007 నుంచి 2016 వరకు కొనసాగాడు. ఇతని బాన్ కీ మూన్ దేశము దక్షిణ కొరియా, ఆసియాకు చెందిన వ్యక్తి.
ఈ పదవిని పొందిన రెండవ ఆసియావాసి. ఇతను 2 పర్యాయాలు పనిచేశాడు. తర్వాత ఆంటోనియో గుటెరెస్. ఇతను కూడా 2 సార్లు పదవిని చేపట్టాడు. 2017 నుంచి ఎన్నికై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాడు. ఆంటోనియో గుటెరెస్ దేశం పోర్చుగల్, ఐరోపా. పోర్చుగల్ మాజీ ప్రధాని ఇతను. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ 2005 జూన్ నుంచి 2015 డిసెంబర్గా ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్కు మెంబర్గా పనిచేశాడు. గుటెరెస్ 2వ విడత పదవీ కాలం జనవరి 1, 2022న ప్రారంభమైంది. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ముఖ్య ప్రాధాన్యత సంవత్సరాలు: 1968 మానవ హక్కుల సంవత్సరం, 1970 అంతర్జాతీయ విద్యా సంవత్సరం, 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం, 1990 అంతర్జాతీయ అక్షరాస్యతా సంవత్సరం, 2019 దేశీయ భాషల అంతర్జాతీయ సంవత్సరం, అంతర్జాతీయ నియంత్రణ సంవత్సరం, రసాయనాల మూలకాల యొక్క ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ఎంపిక చేశారు. 2020 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఈ 2020ని ఎంపిక చేసింది. ఈ 2020నే ఇయర్ ఆఫ్ ది నర్స్ అండ్ మిడ్వైఫ్గా ఎంపిక చేసింది. 2021 అంతర్జాతీయ శాంతి విశ్వాస సంవత్సరంగా పీస్ అండ్ ట్రస్ట్గా ఎంపిక చేసింది. బాల కార్మికుల నిర్మూలన సంవత్సరం, పండ్లు కూరగాయల సంవత్సరంగా కూడా ప్రకటించింది 2021ని. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2022 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్గా కూడా ప్రకటించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరము మిల్లెట్స్గా ప్రకటించింది. 2024ను అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు, అవి స్థాపించిన సంవత్సరాలు: ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్. ఇది యూనిసెఫ్ స్థాపించిన సంవత్సరం 1946. యూనిసెఫ్లో ప్రధాన కార్యాలయం న్యూయార్క్. యూనిసెఫ్లో సభ్య దేశాలు 191. ఇది 2వ ప్రపంచ యుద్ధానంతరము చిన్న పిల్లల అవసరాల కోసం ఏర్పాటైంది. యూనిసెఫ్ తన సేవలకు గాను 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ అంబాసిడర్లుగా పనిచేసిన భారతీయులు అమితాబ్ బచ్చన్, షర్మిలా ఠాకూర్, రవిశాస్త్రి, ఆమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్ మొదలైన వారు యూనిసెఫ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ యునెస్కో 1946 నవంబర్ 4న ఏర్పాటైన ఈ యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అంటే 1946 డిసెంబర్లో యుఎన్ఓ చే ప్రత్యేక సంస్థగా గుర్తించబడింది. యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్ 1972లో ఏర్పాటైంది. 1975 నుండి వారసత్వ ప్రదేశాల జాబితాను ప్రకటిస్తుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆంద్రే అజోలే ఫ్రాన్స్గా నియమితులయ్యారు. 2007 నవంబర్ ఈ పదవిని అలంకరించిన 2వ మహిళ అజోలే. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 1965లో ఏర్పాటైన యుఎన్డిపి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్. యుఎన్డిపిలో సభ్యదేశాలు 177 సభ్యదేశాలు. యుఎన్ఓ అనుబంధ సంస్థల్లో ఇది పెద్దది. వైజ్ఞానిక, పూర్వ పెట్టుబడుల సహకారానికి సంబంధించిన అతిపెద్ద బహుళ సంస్థ. యుఎన్ఓ వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు కావలసిన నిధులను సమకూరుస్తుంది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ యుఎన్హెచ్సిఆర్ 1950లో ఏర్పడింది. ఈ యుఎన్హెచ్సిఆర్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. శరణార్థులకు రక్షణ కల్పించడము, అత్యవసర సహాయాన్ని అందించడం, శరణార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం వంటి లక్ష్యాలు గల ఈ సంస్థ 1955, 1981లలో నోబెల్ శాంతి బహుమతిను పొందింది. ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్
1969లో ఏర్పడిన దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్. యుఎన్ఎఫ్ఈఏ 1967లో జనాభా కార్యకలాపాల రక్షణ నిధిగా అమల్లోకి వచ్చింది. 1969లో దీని పేరును యుఎన్ఎఫ్పిఏగా మార్చారు. 1987లో యుఎన్పిఎఫ్ ఐక్యరాజ్య సమితి జనాభా నిధిగా పేరు మార్చారు, కానీ యుఎన్ఎఫ్పిఏ సంకేతాన్ని కొనసాగిస్తున్నారు. యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 1964లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం జెనీవా. అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చెందని దేశాలలో త్వరితగతిన ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం వంటివి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి 1972లో కెన్యాలోని నైరోబిలో దీని ప్రధాన కార్యాలయం. యుఎన్యుపి ప్రధాన కార్యాలయము ఈ యుఎన్ఈపిని 1972లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబి. మానవ పర్యావరణానికి సంబంధించిన అన్ని విషయాలలో అంతర్జాతీయ సహకారం, పర్యావరణ సమస్యలపైన ప్రభుత్వాలు ఆలోచించేలా చేయడము ఈ యుఎన్ఈపి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యుఎన్యుపి పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం జెనీవా. జూలై 22, 1946న ఆమోదించగా 1948 ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 జనవరి 1న ఏర్పాటు చేసిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా. ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం 1948లో గాట్ను GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ని ఏర్పాటు చేసింది. 1994 ఏప్రిల్లో మొరాకోలో జరిగిన మారకేష్ అగ్రిమెంట్ ప్రకారం గాట్ను GATTను స్థానంలో 1995 జనవరి 1 నుంచి WTO అమల్లోకి వచ్చింది. ఈ WTOలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 164. 163వ సభ్య దేశం లైబీరియా, 164వ సభ్య దేశం ఆఫ్ఘనిస్తాన్. WTO మొదటి సదస్సు 1996లో సింగపూర్లో జరిగింది. 11వ సదస్సు 2017 డిసెంబర్లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది. 12వ సదస్సు 2021 డిసెంబర్లో జెనీవాలో జరగనుంది. ప్రపంచ వాతావరణ సంస్థ, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO 1950లో ఏర్పడిన ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా. మొట్టమొదటి సమావేశం 1951 మార్చిలో ప్యారిస్లో జరిగింది. 1951లోనే ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. వాతావరణ కార్యకలాపాలను సమన్వయపరిచి వాటి స్థాయిని పెంచడానికి అవసరమైన సహాయం చేస్తుంది. ఆహార వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేసిన ఈ FAO ప్రధాన కార్యాలయము రోమ్. పౌష్టికాహార జీవన ప్రమాణాల స్థాయిలను పెంచడం, అన్ని ఆహార వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడులను పెంచడం, గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం 1946 డిసెంబర్ 14న UNOలో ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. FAO 194 సభ్య దేశాలు, 2 అసోసియేటెడ్ సభ్యులు మరియు 1 సభ్య సంస్థ ఉన్నాయి. మొత్తం 197 సభ్య దేశాలు. ప్రపంచ ఆహార పథకం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1963లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి ఈ FAO, ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తోడ్పడుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఏర్పాటు చేసిన ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా. నానాజాతి సమితికి సంబంధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ను 1919లో స్థాపించారు. తర్వాత 1946లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రాతినిధ్య సంస్థగా ఏర్పడింది. 1969లో నోబెల్ శాంతి బహుమతి పొందింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957 జూలై 29న ఏర్పడిన IAEA ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కొరకు వినియోగించేటట్లు చేయడం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA లక్ష్యం. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడంలో చేసిన కృషికి గాను IAEAకు అప్పటి IAEA అధ్యక్షుడు మహమ్మద్ అల్ బరాదీకి 2005 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి IFAD, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార ఉత్పత్తి నిల్వలు పంపిణీ పెంపొందించుటకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు పెట్టుబడులను అందించడం. 1977లో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం 1972 టోక్యో ప్రధాన కార్యాలయంగా ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం, మానవ మనుగడ విషయాలలో పరిశోధనలతో పాటు శిక్షణను ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం UNDCP ప్రోగ్రాం, డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రాం, ప్రధాన కార్యాలయం వియన్నా. మాదక ద్రవ్యాల వాడకాన్ని, వ్యాపారాన్ని అంతర్జాతీయంగా ఎదుర్కోవడం UNDCP, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ నిధి. UNIDO 1966 వియన్నా. UNIDO 1966 వియన్నాలో ఏర్పాటు చేశారు. 1985లో ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. బ్రెటాన్ వుడ్స్ కవలలు 1944 జూలై 22న అమెరికాలోని బ్రెటాన్ వుడ్స్ నగరంలో UN మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD, ఇంటర్నేషనల్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్లు ఏర్పరిచే ఒప్పందాలపైన సంతకాలు చేశారు. ఈ రెండు సంస్థలను బ్రెటాన్ వుడ్స్ కవలలు అంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFను 1944 జూలై 22న స్థాపించగా 1945 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీని అధికారిక కార్యకలాపాలు 1947 మార్చి 1న ప్రారంభమయ్యాయి. IMF యొక్క ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ DC. IMF యొక్క ప్రధాన విధి అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక స్థిరత్వం మరియు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు ఆర్థిక తోడ్పాటును అందించడం. ప్రపంచ బ్యాంకు, దీని పురాతన నామం IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ప్రపంచ బ్యాంకు స్థాపించింది 1944 సంవత్సరం. 1945 నుంచి అమల్లోకి వచ్చింది. కార్యకలాపాలు ప్రారంభమైంది 1947 జూన్ 24. ఈ ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థలు 4 ఉన్నాయి. 4 ప్రధాన సంస్థలు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, ఫార్మేషన్ ఎస్టాబ్లిష్డ్ 1960. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC, ఫౌండెడ్ జూలై 20, 1956. MIGA, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. దీన్ని స్థాపించింది 1988. ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఎస్టాబ్లిష్ చేసింది 1965లో స్థాపించారు.